ఉచిత ఇసుక పథకం ప్రారంభించిన 10 రోజులకే పక్కదారి పట్టిందని కోనసీమ జిల్లా కొత్తపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపాలెం ఇసుక స్టాక్ పాయింట్ వద్ద లారీకి 10,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా ఇతర జిల్లాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అక్రమ వసూళ్లు ఆపకుంటే వైసీపీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాల వద్ద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దోపిడీ అడ్డుకుంటామని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. మరి ఇంకో స్టాక్ పాయింట్ ఉంది. ఆ స్టాక్ పాయింట్ లో మాత్రం కేవలం కొన్ని లారీలు మాత్రమే, ఏదైతే అమరావతి లేదా విశాఖపట్నం ప్రభుత్వ వర్కులకు మేము పంపిస్తున్నాం అనేటువంటి మాట చెప్పి ఒక్క ట్రాక్టర్ కానీ ఈ కొత్తపేట నియోజకవర్గం ఉన్నటువంటి సామాన్యులు ఎవరికి కూడా అక్కడ ఇసుక అందివ్వకుండా అక్కడ లారీకి వచ్చి 10,000 రూపాయలు వసూలు చేసిన తర్వాత మాత్రమే స్టాక్ యార్డ్లోకి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. మరి గతంలో స్టేట్మెంట్లు ఇచ్చి ఓదరగొట్టి ఏదైతే ఆ రోజు మరి యొక్క వరద సమయాల్లోని ఈ రోజు ఇసుక అందుబాటులో ఉన్నటువంటి ఇటువంటి వర్షాకాల సమయాల్లో ఆ స్టాక్ ని మరి అప్పుడు ప్రభుత్వం మరి జేపీ సంస్థ ద్వారా ఇతర సంస్థల ద్వారా పెడితే దాన్ని కూడా మా మీద వక్రీకరించి మాట్లాడిన మీరు ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాన్యులు మరి పూరేటి వారి చెరువు దగ్గర ఉన్నటువంటి మరి స్టాక్ యార్డ్ పాయింట్ దగ్గరికి ఎందుకు మీరు రావట్లేదు? ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారిని అందరూ మీరు ఇసుక పట్టుకెళ్లకుండా వెలివేశారు అని చెప్పి సందర్భంగా అడుగుతున్న కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డిఎల్సీ కమిటీలో మరి చాలా చక్కటి నిర్ణయాలు వారు తీసుకున్నారు. ఎవరైనా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఎవరు వచ్చినా దాన్ని లోపలే పంపించి 245 రూపాయల టన్నుకి వసూలు చేసి మరి వారికి ఇసుక మేము ఇస్తాం అనేటువంటి మాట మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. మరి జిల్లా కలెక్టర్ గారే గైడ్ లైన్ల రకంగా పెట్టినప్పుడు ఈ రోజున మరి 300-500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నటువంటి వారు దానికి రసీదు ఇస్తారని అడుగుతున్నారు. మరి ఇంకో స్టాక్ పాయింట్ ఉంది. ఆ స్టాక్ పాయింట్ లో మాత్రం కేవలం